ఈక్వల్ టు కార్పొరేటర్ డివిజన్ ప్రెసిడెంట్. పార్టీకి డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. ఇదే సూరారం డివిజన్కి ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు వారి యొక్క ప్రోద్బలంతో డివిజన్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. సార్ బీఫామ్ ఆశిస్తలేరంటారా? సిట్టింగ్లకు అందరికి కూడా ఒక పాలసీ ప్రకారంగా పోయింది పార్టీ. వాళ్ళని తప్పుపట్టడం లేదు దీంట్లో. ఎందుకంటే పార్టీ ఒక నిర్ణయం ఒక పాలసీ మీద కట్టుబడి ఉంది అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడ కనబడదు. ఉన్న నాయకుల మధ్యలో కూడా సమన్వయ లోపం, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ మా దగ్గర అటువంటిది ఏం లేకుండా పార్టీ కార్యకర్తకు ఎప్పుడు జోష్ నింపే విధంగానే నేను పనిచేస్తాను. మరి అధిష్టానం వరకు పుప్పల భాస్కర్ పేరు వినిపిస్తుంది. ఎందుకోసం అంతగానం కేసీఆర్కి ఏం చేశారు, కేటీఆర్కి ఏం చేశారు? కార్యకర్త గట్టిగా పనిచేస్తేనే పార్టీ నిలబడి ఉంటుంది. సో ఆ విధంగా నేను పనిచేసుకుంటూ పోతా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా పైన అధిష్టానం ఎప్పటికీ గుర్తిస్తూ ఉంటాను. పెద్దల ఆదరణ ఎట్లా ఉంది మీ పైన? పెద్దల ఆశీర్వాదాలు ఎట్లా ఉన్నాయి? నాయకుడు అనేటువంటి ఎప్పుడు ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉంటే పార్టీలు అనేటివి నిర్ణయించుకోవాలి. ఇటువంటి నాయకుని నేను కనుక మనం నిలబెట్టుకోకపోతే మంచి నాయకుని మనం కోల్పోతాం అనేది ఒక ఆలోచన పార్టీకి రావాలి అనే విధంగా మనం పనిచేయాలి. కేటీఆర్ గారిని తీసుకోండి. ఆయన పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎన్ని ప్రోగ్రామ్ చూస్తారో ఆయనకి అట్లాంటి అంత యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వారితో పాటు మాకు కూడా ఎందుకంటే ఒక ఉత్సాహం ఏంటంటే అరే ఒక మంచి ఫ్యూచర్కి ఇటువంటి నాయకుడు ఉండాలి, ఫ్యూచర్ తెలంగాణకి ఇటువంటి నాయకుడు ఉండాలి. మీద హైడ్రా వచ్చింది, రికవర్ చేసుకుంటుంది. ఒక పేదోడి నడ్డి మీద కొట్టడమే తప్ప పెద్దల దగ్గర పోవడం లేదు. అంటే పూర్తి స్థాయిలో హైడ్రా పనిచేయాలంటే విద్య కోసం చెప్తా ఉన్నా. అంగన్వాడీ బిల్డింగ్ సరిగా లేవు. ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలే కానీ అంత నిర్వీర్యంకి వచ్చినటువంటి పరిస్థితి. ఓన్లీ ఆ పిల్లల చదువు కోసమే నేను పనిచేస్తున్నా అనే స్థాయికి చేరుకున్నాను. అంత దౌర్భాగ్యమైన బస్తీ దవాఖానాలు 100% ప్రతి బస్తీలకు రావాలి, ప్రతి కమ్యూనిటీలకు రావాలి. రేపు మీకు గెలవాలంటే 6 గ్యారెంటీలు మిమ్మల్ని ఓడగొడతాయా లేకపోతే 420 హామీలు గెలిపిస్తాయా? ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక తొత్తుగా పనిచేస్తున్నటువంటి తీరు. అంటే ఇచ్చిన హామీలన్నీ తీసి పక్కన పెట్టి హామీలు ఏమైంది అని అడిగితే ప్రతి ఒక్కరిని జైలు వేసే పరిస్థితి. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి సూరారం టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి డివిజన్ ప్రెసిడెంట్గా మరి పనిచేస్తున్నటువంటి పుప్పల భాస్కర్. మరి ఇక్కడ ఎమ్మెల్సీకి ఇక్కడ ఎమ్మెల్యేకు తోడోడు వాడేడుగా ఉండి మరి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తన వారధిగా వాళ్ళకు చేరుస్తూ సమస్యల పరిష్కార దిశగా పనిచేసినప్పటికి కూడా గతంలో నిరాశ చెందినటువంటి పుప్పల భాస్కర్ మరి నేడు రేపు రాబోయే జిహెచ్ఎంసీలో బీఫామ్ దక్కబోతుందా అనే క్వశ్చన్ మార్క్గా మనం ప్రశ్నిస్తాం. అన్న నమస్కారం. నమస్కారం అన్న, ఎట్లుందన్న జోస్ ఎట్లా ఉండబోతుంది? మరి గతంలో కొనదాకా వచ్చింది, బీఫామ్ మిస్ అయిపోయింది. ఈసారి కనుక అట్లయితే పార్టీ మారుతారా, పార్టీలో ఉంటారా? గతంలో నిరాశపడ్డాము అనే దానికంటే ఎక్కువ అదొక అనుభవం. చేజాక వచ్చి చేతుల నుంచి బీఫామ్ అవ్వడం అనేది కూడా అదొక నిజంగా కూడా మంచి అనుభవమే అనిపించింది. గడిచినటువంటి యొక్క 5 సంవత్సరాల్లో మంచి చెడు అన్నీ ఎత్తులు పై ఎత్తులన్నీ కూడా అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది దీంట్లో. అంటే పార్టీ మారుతామా లేదా అనేది, ఎందుకంటే పార్టీకి డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేను. దాదాపు ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి 6.5 సంవత్సరాల నుంచి నేను ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇదే సూరారం డివిజన్కి 129 డివిజన్కి ఆ రోజు ఎమ్మెల్యే గారు వివేకానంద్ గారు, ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు వారి యొక్క ప్రోద్బలంతో నేను ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. మరి అదేవిధంగా 6.5 years నుంచి నేను కంటిన్యూ ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఒక యాక్టివ్ వర్కర్గా, నాట్ అన్ యాక్టింగ్ వర్కర్, యాక్టివ్ వర్కర్గా పనిచేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎట్లా ఉందంటే బిఫోర్ మాకంటే ముందు కూడా చాలామంది అధ్యక్షులుగా పనిచేసారు, పార్టీ అధ్యక్షులుగా పనిచేసారు, నాతో పాటు వేరే వేరే డివిజన్లలో పనిచేస్తున్నారు. ఈరోజు ఎట్లయిపోయిందంటే కార్పొరేటర్ టికెట్ బీఫామ్ అడిగే దానికంటే ఎక్కువ కూడా మా సెకండ్ క్యాడర్ లీడరు పార్టీ అధ్యక్షుడి పదవి కావాలనే ఒక స్థాయికి ఈ యొక్క డివిజన్ ప్రెసిడెంట్ ఒక పదవిని ఇక్కడ దాకా వన్నె తెచ్చే విధంగా మేము పనిచేసినాం. ఎందుకంటే మేము బయట ఉన్నటువంటి వేరే అధ్యక్షులు కూడా మాతో పాటు పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆ ఒక పదాన్ని
ఈరోజు అదొక ప్రోటోకాల్ ఈక్వల్ టు కార్పొరేటర్ దాకా అట్లా పని చేసుకొచ్చినాం. ప్రజా సమస్యలు కానివ్వండి, పార్టీ యాక్టివిటీస్లో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ముందుండి పనిచేసినాం. అంటే ఈక్వల్ టు కార్పొరేటర్, కార్పొరేటర్ డివిజన్ ప్రెసిడెంట్ అంతే. ఇప్పుడు పార్టీ బలంగా ఉంటేనే రేపు పొద్దున ఏ నాయకుడు గెలవాలన్నా పార్టీని బలోపేతం చేయడంలో ముందుండి పనిచేస్తా ఉన్నామని చెప్పి. అంటే సార్ బీఫామ్ ఆశిస్తలేరంటారా పుప్పల భాస్కర్? 100% ఆశిస్తా. ఎందుకంటే నేను 6.5 years కింద లాస్ట్ ఎలక్షన్స్ టైంలో కూడా నాకు లాస్ట్ మినిట్లో కూడా బీఫామ్ చేజాడడం జరిగింది. దానికంటే బిఫోర్ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను బీఫామ్ అనుకున్నాను. కాకపోతే కమిట్మెంట్ తోటి మీరు పార్టీలోకి వచ్చారు? 100% ఆ కమిట్మెంట్తోనే వచ్చినా నేను. వచ్చిరు తర్వాత మీకు ఇక్కడ ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇద్దరు కూడా మీకు బీఫామ్ విషయంలో హ్యాండ్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? హ్యాండ్ ఇవ్వడం అనే దానికంటే పెద్ద మాట ఏంటంటే, పెద్దలు నిర్ణయించిన విషయం ఏంటంటే, సిట్టింగ్లకు అందరికి కూడా ఒక పాలసీ ప్రకారంగా పోయింది పార్టీ. వాళ్ళని తప్పుపట్టడం లేదు దీంట్లో. ఎందుకంటే పార్టీ ఒక నిర్ణయం, ఒక పాలసీ మీద కట్టుబడి ఉంది అన్నప్పుడు దాన్ని 100% ఒక పార్టీ వర్కర్గా నేను ఖచ్చితంగా కూడా నేను శిరస్సు వహించి నేను ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓవరాల్గా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సీట్లలో మేజర్ పార్ట్ ఆఫ్, అంటే ఎక్కడన్నా ఏదైనా చిన్న ఇబ్బందులు జరిగిన దగ్గర తప్ప మిగతా అన్నీ కూడా సిట్టింగ్లకు ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఆయన కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు 100% మేమందరం కూడా దాన్ని ఖచ్చితంగా మేమందరం కూడా పాటించాల్సి వస్తుంది. సో దీంట్లో ఎమ్మెల్యే గారిని కానివ్వండి, ఎమ్మెల్సీ గారిని కానీ తప్పు పట్టేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే పైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా శిరసు వంచి ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీల కంటే గతం ఇప్పుడు ప్రజెంట్లీ స్టీల్ వరకు మీరు ఫుల్ యాక్టివిటీగా పనిచేస్తూ ఉన్నారు. ఏ కార్యకర్తని చూపడకుండా వాళ్ళకు జోస్ తోటి ప్రభుత్వం పడిపోయినా మీరు వెనకడకుండా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి బూస్ట్ ఇస్తూ ఉన్నారు పుప్పల భాస్కర్. వాస్తవమా లేదా? 100% వాస్తవం. ఇలా మీరు ఒక కుత్బులాపూర్ నియోజకవర్గం మొత్తంలో ఒక 129 డివిజన్, సూరారం డివిజన్, అంటే ఈరోజు ఉమ్మడిగా చెప్తా ఉన్నాను. ఈరోజు సరే స్ప్లిట్ చేసినారు, గవర్నమెంట్ ఎట్లా నిర్ణయం తీసుకుంటా ఉన్నదో దాని ప్రకారంగా స్ప్లిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఉమ్మడి 129 డివిజన్ సూరారంలో కానీ ఎక్కడ కూడా ఈరోజు ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా, కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అనేది ఒక తేడా లేకుండా అదే బీఆర్ఎస్ పార్టీ నడుస్తూ ఉన్నది. ఈ రోజు కూడా స్టిల్ అదే నాయకులు కంటిన్యూ అవుతున్నారు అనే ధోరణిలో మేము పనిచేస్తా ఉన్నాం. ఎందుకంటే మా పార్టీ కేటర్నే కాకుండా వేరే పార్టీలతో కలిసి అదే విధంగా వాళ్ళని కూడా మేము కలుపుకొని ప్రతి విషయంలో కూడా కలుపుకొని మా పార్టీ క్యాడర్ని 100% ఖచ్చితంగా ఈ యొక్క ఎక్కడ కూడా మనము ఆ పొజిషన్లో ఉన్నాము అనేది తేడా రాకుండా అందరు కూడా యాక్టివ్గా ఉన్నారు. మా కార్యకర్తలు నిజంగా కూడా అసలు నిజంగా అందరికీ కూడా చేతులు ఎత్తి దండం పెట్టాలి. మా కార్యకర్తలే నిజంగా కూడా మా పార్టీకి బలం, మాతో పాటు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇంకా అధికారంలో ఉన్నారని ఊహించుకుంటున్నారు. 200% మేము అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు అట్లాంటి జోష్లను నడిపిస్తున్నాం. ఓకే, అంటే నిద్రపోయినట్టు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మాకు కుత్బులాపూర్లో కానివ్వండి, సరే కుత్బులాపూర్లో వదిలిపెడితే నేను 129 డివిజన్ ఏదైతే చూస్తూ ఉన్నానో ఉమ్మడి 129 డివిజన్లో అసలు మీ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడ కనబడదు. ఉన్న నాయకుల మధ్యలో కూడా సమన్వయ లోపం, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కానీ మా దగ్గర అటువంటిది ఏం లేకుండా పార్టీ కార్యకర్తకి ఎప్పుడు జోష్ నింపే విధంగానే నేను పనిచేస్తూ ఉంటాను వాళ్ళు ఎప్పుడు. ఓకే, మీరు ఒక డివిజన్ ప్రెసిడెంట్ అయినప్పటికి కూడా మరి అధిష్టానం వరకు పుప్పల భాస్కర్ పేరు వినిపిస్తుంది. ఎందుకోసం అంతగానో కేసీఆర్కి ఏం చేశారు, కేటీఆర్కి ఏం చేశారు? పార్టీ విషయానికి వచ్చేసరికి పార్టీకి కావాల్సిన బలం ఏంది అంటే ఒక పార్టీ కార్యకర్తలే. కార్యకర్త గట్టిగా పనిచేస్తేనే పార్టీ నిలబడి ఉంటుంది. సో ఆ విధంగా నేను పనిచేసుకుంటూ పోతా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా పైన అధిష్టానం ఎప్పటికి గుర్తిస్తూ ఉంటుంది ఎక్కడ ఏ ఏరియాలో ఎవరు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు అనుకుంటాం. చాలామంది కార్యకర్తలు కూడా ఒక అపోహ ఉంటుంది ఏంటంటే మమ్మల్ని పార్టీ ఎట్లా గుర్తిస్తుంది, మేము కనిపించాం కదా అనే విధంగా ఉంటుంది. కానీ 100% పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యకర్తను గమనిస్తూ ఉంటారు. అధిష్టానం ఉంటుంది, దాని కింద నాయకులు ఉంటారు, కాన్స్టిట్యున్సీ నాయకులు ఉంటారు, ఎప్పటికీ ఇన్ఛార్జీలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజులలో సోషల్ మీడియా కూడా ఎక్కువైపోయింది. మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని అంటే గతంలాగా లేదు. ఈరోజు ప్రతిదీ చూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రతిదీ సోషల్ మీడియాలో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన పార్టీ ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాం అనేది ఖచ్చితంగా ప్రతి కార్యకర్త మనం చూపించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళది అందరి మీద ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు కరోనా టైం నుంచి అప్పటి వరకు పబ్లిక్ క్షేత్రంలో ఉన్నారు, ప్రజా సర్వీస్లో ఉన్నారు, ప్రజల ఆదరణ బాగుంది. మరి పెద్దల ఆదరణ ఎట్లా ఉంది మీ పైన, పెద్దల ఆశీర్వాదాలు ఎట్లా ఉన్నాయి ఫర్దర్లో అంటే ఏం చెప్తారు భాస్కర్ గారు? అంటే నేను ఒకటేనండి, ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంటే భగవంతుని ఆశీర్వాదంతోనే కరోనా దాటి మనం వచ్చినాం.
కళ్ళ ముంగట ఎంతోమందిని పోగొట్టుకున్నాం, ఎంతోమందిని చూసినాం. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్నాం అంటే అది భగవంతుని ఆశీస్సులే. మరి ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా పార్టీ నిర్ణయం ఎట్లుంటుందంటే ఒక పార్టీ నాయకుడు ఎట్లా పనిచేస్తూ ఉన్నాడు అనేది ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి నాకేంటంటే నా దృష్టిలో పార్టీ ఎప్పటికీ అందరినీ గమనించి, అందరినీ ప్రతి కార్యకర్తను కూడా గమనించి ఎవరు ఎక్కడ ఏ రకంగా పనిచేస్తున్నారు, ప్రజలతో మమేకమై ఎట్లా ఉన్నారు. ఖచ్చితంగా నేను ఏమనుకుంటానంటే ప్రజల్లో ఉండడం ఇంపార్టెంట్. పార్టీ నాకు టికెట్ ఇస్తా లేదా అనేది పార్టీ నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఈరోజు నాకు తెలిసిన కాన్సెప్ట్ ఒకటే. నేను గతంలో శివశంకర్ గారితో వెంబడి ఉండి, సార్ లాస్ట్ మినిట్ టైంలో కూడా నేను వెంబడి ఉండే. ఆ టైంలో పెద్ద నాకు ఒకటే ఆశీర్వాదం ఇచ్చేది ఏంటంటే ఎప్పుడు కానీ ప్రజల్లో ఉండడం నేర్చుకోవాలి. నాయకుడు అనేటువంటి ఎప్పుడు ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉంటే పార్టీలు అనేటివి నిర్ణయించుకోవాలి. ఇటువంటి నాయకుని నేను కనుక మనం నిలబెట్టుకోకపోతే మంచి నాయకుని మనం కోల్పోతాం అనేది ఒక ఆలోచన పార్టీకి రావాలి అనే విధంగా మనం పనిచేయాలి. అంతేగాని పార్టీ బీఫామ్ కోసమే ఈరోజు పార్టీ పనిచేస్తామనో, ప్రజల దగ్గర పోవాలంటే ఎలక్షన్స్ వచ్చినాయనో పనిచేస్తాం. నిత్యం ప్రజల్లో ఉంటేనే, ప్రజలతో మమేకమై ప్రజలతో పనిచేస్తూ ఉంటే, ప్రజల ప్రతి ఒక సమస్యలో ఆ సమస్యనే మన పుప్పాల భాస్కర్ అని అనుకొని నేను పనిచేస్తాను. ప్రతి వారికి ఉన్న సమస్యలన్నిటికీ కూడా నేను ఒక మంచి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతానని చెప్పేసి నేను పనిచేస్తుంటాను. దాన్ని 100% అధిష్టానం గుర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి సమస్యలో ఈయన వెంబడి ఉంటాడు కాబట్టి ఇటువంటి మంచి నాయకుని కోల్పోవద్దు అనేది పార్టీ నిర్ణయిస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నాయకులు అనేవారు ఎలక్షన్ ముందే వచ్చి ఏదో క్యాంపెయినింగ్ లేక తర్వాత హడావిడి చేసేసి 4 సభలు పెట్టేసి షోటాపులు చేస్తారు. మరి భాస్కర్ గారు ఎప్పుడైతే పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి అప్డేట్ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నారు అంటే ఎప్పుడు మీకు నిరుత్సాహం కనిపించలేదా? అంటే పార్టీకి పనిచేస్తూ ఉంటే అది ఒక సరైన మంచి ఉత్సాహం. ఎందుకంటే నేను పనిచేయడమే కాకుండా మా యొక్క కార్యకర్తలకు కూడా అంటే పైన వాళ్ళని పనిచేస్తుంటారు, వాళ్ళని చూసి నేర్చుకునే విధంగా నేను కూడా. ఇప్పుడు మీరు కేటీఆర్ గారిని తీసుకోండి, ఆయన పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తారో ఆయనకే తెలియదు. అట్లాంటి అంత యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వారితో పాటు మాకు కూడా ఎందుకంటే ఒక ఉత్సాహం ఏంటంటే అరే ఒక మంచి ఫ్యూచర్కి ఇటువంటి నాయకుడు ఉండాలి, ఫ్యూచర్ తెలంగాణకి ఇటువంటి నాయకుడు ఉండాలి, దేశానికి ఇటువంటి నాయకుడు కావాలని అనుకున్నప్పుడు వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారు పనిచేస్తున్నటువంటి విధానాన్ని చూసుకొని నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి వారి అడుగుజాడలను నడుస్తూ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, కేపీ వివేకానంద గారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. అనుక్షణం ప్రజా సమస్యలు ప్రతిరోజు ప్రజలతోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మేము వాళ్ళని చూస్తుంటే మేము నేర్చుకుంటాం. అంతేగాని కొత్తగా ఇదేదో ప్రజలతో మమేకం కావాలంటే వారి యొక్క స్ఫూర్తి, వాళ్ళు చేసే పని విధానం, ఎందుకంటే ప్రతిరోజు చూస్తూ ఉంటాం కాబట్టి వారి యొక్క పని విధానంతోనే మేము నేర్చుకొని కార్యకర్తలకు కూడా అదే ఉత్సాహాన్ని ఇస్తుంటాం. ఓకే భాస్కర్ గారు, ఇప్పుడు చలో ఎవరి మీద మనం ఆరోపణ అవసరం లేదు. మీ కార్పొరేటరీ, మీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి. మీరు గతంలోనూ చూస్తున్నారు, ప్రజెంట్లీ మీరు కూడా కాబోయే కార్పొరేటర్. మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ ఏవైతే కబ్జాలకు గురైనటువంటి స్థలాలు రికవరీ చేస్తారా పుప్పాల భాస్కర్ గారు అనేది ఒక మీ మీద టాస్క్. మేజర్గా 129 డివిజన్ మా యొక్క ఉమ్మడి డివిజన్లో కొన్ని చెరువులకు సంబంధించినటువంటి కొన్ని అవి ఆల్రెడీ రికవరీ జరిగినాయి. కొంతమంది ఎక్కడో ఒక దగ్గర కొంతమంది ఉండనే ఉంటారు. కొన్ని సమస్యలు ఎట్లా ఉంటాయంటే పార్టీకి పనిచేసి ఉంటాడా, మన పార్టీ కాకపోతే ఇంకో నుంచి వేరే దగ్గర నుంచి ప్రెషర్ వస్తుందా, వాళ్ళు కూడా చెప్పే విధానంగా ఎన్నో విధాలుగా చెప్తూ ఉంటారు. అయితే ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా దీనిపైన చిత్తశుద్ధితో పనిచేస్తే కూడా బాగుంటుంది. కొన్ని విషయాలలో ఏంటంటే మేజర్గా మీరు చూస్తూ ఉంటే కుత్బుల్లాపూర్లో చాలాసార్లు కొన్ని జరిగినాయి. ఎందుకంటే 100% నేను ప్రజాపక్షాన్ని నిలబడి ఎక్కడ కూడా ఏ పార్కులు కానీ ఏ యొక్క చెరువు కుంటలలో ఎక్కడ కూడా ఈ యొక్క కబ్జాలను మాత్రం ప్రోత్సహించే ప్రసక్తే లేదు. 100% వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఈరోజు కాపాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక చిన్నగా అంగన్వాడీ స్కూల్ పెట్టాలన్నా కూడా ఒక దగ్గర ఒక కనీసం 100 గజాల జాగలేని పరిస్థితి. ఎందుకంటే రోజు పెరుగుతూ ఉంది. ఈ అవుట్స్కట్ ఎట్లయిపోయిందంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి, ప్రతిరోజు కాలనీలు పెరుగుతూనే ఉంటాయి. ఈ యొక్క సిస్టంలో ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఉండడంతో ఈరోజు ప్రతి కాలనీ పెరుగుతూ ఉంది. అంటే ఎక్కడ కూడా ఒక స్కూల్ పెట్టడానికి కానీ ఒక మందిరం కట్టడానికి కానీ ఈరోజు ప్లేసులు లేని ఇటువంటి ఒక జటిలమైన సమస్య. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు పెట్టాలండి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కొత్తగా ఏర్పడుతున్నటువంటి కాలనీలు కానివ్వండి, బస్తీలు కానివ్వండి, ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే కాలనీలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చదువుకొని ఉంటాయి. అంటే ఈరోజు మనం మంచి విద్యను అందించాలంటే ఒక గవర్నమెంట్ స్కూల్కు సంబంధించి ఉన్న పాత స్కూల్లో ఉన్నాయి తప్ప నేను 100% చెప్తా ఉన్నా ఆ విషయంలో మాత్రం
ఎన్నికడుగు వేసేదే లేదు. ఖచ్చితంగా విద్యను అందించే విషయంలో కానివ్వండి, ప్రజల పక్షాన నిలబడి వారికి ఎప్పుడు కూడా చేదోడు బాదోడుగా ఉంటాడు ఈ భాస్కర్ అంటే. మొత్తం మీద హైడ్రా వచ్చింది, మరి రికవర్ చేసుకుంటుంది. మరి ఎంత కబ్జాలు అయినాయి ఏం సంగతి అనేది భాస్కర్ గారు చెప్పాలి. అంటే పూర్తి స్థాయిలో హైడ్రా పనిచేస్తుందని అయితే మేము అనుకుంటలేదు. ఎందుకంటే ఒక పేదోడి నడ్డి మీద కొట్టడమే తప్ప పెద్దల దగ్గరకు పోవడం లేదు. అంటే పూర్తి స్థాయిలో హైడ్రా పనిచేయాలంటే అంటే హైడ్రా ఇలా కొత్తగా పేరు మార్చుకున్నారు తప్ప ఇంతకుముందు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది గతంలో ఉండదే. ఇలా కొత్తగా ఏం లేదు. ఈ చెరువుల పరిరక్షణ కోసం అని చెప్పేసి పెట్టినటువంటి జిహెచ్ఎంసీలో అదొక సపరేట్ వింగ్, దాన్ని ఒక పేరు మార్చుకొని పెట్టిండ్రు. అయితే ఈ హైడ్రా పేరుతోని కొంతమంది ఏంటంటే నిజంగా కూడా అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తే బాగుంటుందని ఒక నిర్ణయం. ఎందుకంటే ఈ యొక్క పేదలు కట్టుకున్నటువంటి ఇండ్ల మీదనే పడుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలబడి ఏదైనా ఒక ఇల్లు ఉంది అంటే దాన్ని ఒక రెగ్యులరైజ్ చేయడమా, పేదవాడు కట్టుకున్న ఇంటికి రెగ్యులరైజ్ చేయడమో, లేకపోతే పట్టాలు ఇవ్వడమో, ఏదో ఒక విధంగా వారికి హౌస్ నెంబర్ ఇవ్వడమా, లాస్ట్కి వస్తే కరెంటు బిల్లు పెట్టి అట్లా కూడా ఏదో ఒక రెగ్యులరైజేషన్ ఒక స్కీమ్ తీసుకొచ్చాను. కానీ ఈ యొక్క ప్రభుత్వం గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో కూల్చడం తప్ప నిర్మించింది పాపనవ్వలే ఎక్కడ కూడా. విద్య కోసం చెప్తా ఉన్నా, అంగన్వాడీ బిల్డింగ్ సరిగా లేవు. తర్వాత ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలే కానీ అంత నిర్వీర్యంకి వచ్చినటువంటి పరిస్థితి. కార్పొరేట్ స్థాయికి ఎక్కువ ప్రియాటిస్తున్నారు. ఎందుకంటే చదవాల్సిన పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వాళ్ళ పొజిషన్ ఉండని లేని తర్వాత గవర్నమెంట్ అది ప్రైవేట్ సెక్టర్లో చదువుతున్నారు. తర్వాత వాళ్ళు అప్రపాలైపోతున్నారు. తర్వాత భాస్కర్ అన్న మాకు హెల్ప్ చేయండి అని మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. ఇవన్నీ నిర్మూలించాలంటే ఎందుకంటే మీరు బయట దేశాలు కూడా చూసి వస్తారు. మరి అటువంటి మోడలింగ్ ఏమైనా చేయబోతారా మీరు డివిజన్కి? 100% చేస్తామని. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ సరైన విద్య అందితే ప్రైవేటు పాఠశాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేసుకొని వేలాది లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ ఉంటాయి. ఈరోజు కొంతమంది చూస్తుంటే పేరెంట్స్ ఓన్లీ ఆ పిల్లల చదువు కోసమే నేను పనిచేస్తున్నా అనే స్థాయికి చేరుకున్నాం. ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన స్థితి. అంటే గతంలో ఏంటంటే నా ఫ్యామిలీని నేను మంచిగా పోషించుకోవాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచిగా బతకాలి, సమాజంలో నేను మంచిగా ఉండాలనే దగ్గర నుంచి చూస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేటోళ్ళు భార్య భర్తలు ఇద్దరు కష్టపడి ఆ యొక్క ఫీజులు కట్టడానికే ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాము అని చెప్పుకునే స్థాయికి వచ్చిందంటే ఎంత దిగజారు. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి సరైన వసతులు ఉంటే ఈరోజు అటువంటి స్థాయిని మనం చూడం కదా. ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు అనేవి ఖచ్చితంగా మెరుగుపడాలి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు చాలా స్కీమ్స్ పెడతా ఉన్నాయి. ఆ యొక్క స్కీమ్ని ముందు తీసుకుపోయి, ఎందుకంటే కొంచెం అధికారులు కూడా ఎక్కడెక్కడ కరప్షన్ అవుతూ ఉంటే దీన్ని ముందు తీసుకుపోలేని పరిస్థితి. ఇప్పుడు అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కనుక ఇప్పుడు మధ్యాహ్న పథక భోజనం పెట్టిండ్రు, ఎన్నో పెట్టిండ్రు దాంట్లో స్కీమ్స్. అట్లాంటివి కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసి పబ్లిక్లకు తీసుకుపోవాలని చెప్పేసి ఒక నిర్ణయం. ఇంకోటి ఏంటంటే కావాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి భూములను చుట్టుపక్కల వాళ్ళు కబ్జా చేసుకోవడం, ఇటువంటివి నిజంగా కూడా అసలు ప్రోత్సహించేది లేదు. ఖచ్చితంగా ఆ విషయాల్లో మాత్రం నేను ముందుండి పనిచేస్తాను. నేను చెప్తా ఉన్నా, ఫస్ట్ అంగన్వాడీ పాఠశాలలు ఈరోజు ఒక ప్రైవేటు రెంటెడ్ బిల్డింగ్లలో ఉన్నాయి. ఫస్ట్ దాన్ని బయటికి తీసి 100% ఇమీడియట్గా అంగన్వాడీకి ఒక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళు కూడా అదే విధంగా ఉన్నాయి. లేబర్ ఏరియా కాబట్టి పెద్ద చదువులు చదవకపోవాలంటే ప్రైవేటే తప్ప ఇంకోటి లేదు. మీ స్థాయికి మీరు కార్పొరేట్ గెలిస్తే ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా అవసరం ఉన్నదని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. నాట్ ఓన్లీ డిగ్రీ కాలేజ్, ఇప్పుడు మా దగ్గర వొకేషనల్ కాలేజ్ ఒకటి ఎమ్మెల్యే గారు వారి యొక్క ఫాదర్ పేరుతోని వారి యొక్క సౌజన్యంతో నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏంటంటే బస్తీలు చాలా ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు సూరారం డివిజన్లోకి పోతే, సూరారంలో అవుట్స్కట్లో పోతే శ్రీకృష్ణ నగర్ కానివ్వండి, అక్కడ సోనియా గాంధీ నగర్, ఇటువంటి ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి ఉన్నది సూరారం విలేజ్లో ఉంది. అది కూడా ఎటువంటి కంజెస్టెడ్ పరిస్థితి అంటే ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా ఉంటాయో ఒక అటువంటి వాతావరణం ఉంటుంది. గేట్లకు ఎంటర్ అయినామంటే మనం ఎక్కడున్నామో అర్థం కాని పరిస్థితి గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే ఆడ వెంచర్లు వేయడానికి లెక్కలేనంత జాగాలు ఉన్నాయి, కానీ ఒక ప్రభుత్వ పాఠశాల కట్టడానికి జాగాలు లేని పరిస్థితి. అంటే ఇదంతా కొంచెం అవగాహన లోపం. ప్రజలకు, నాయకులకు కూడా ఒక మంచి అవగాహన రావాలి. అరే ఇలా ప్రభుత్వ పాఠశాల ఉంటే పిల్లలు ఎడ్యుకేట్ అయితే
ఎందుకంటే ఈ యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మీరు చూడండి 129 డివిజన్, ఈ సూరారం డివిజన్ ఒక మినీ భారతదేశం లాగా ఉంటుంది. వేలాది మంది, లక్షలాది మంది బయట నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. అంటే ఆల్ ఇండియాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే మినీ భారతదేశంలో ఇప్పుడు మనకు ఇక్కడ పక్కనే ఇండస్ట్రియల్ ఎస్టేట్ మాకు రోడ్డుకు ఆనుకొనే ఉంటుంది. ఆసియాఖండంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్గా పేరొందినటువంటి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతాయనే ఉద్దేశంతో బయట బీహార్, ఒరిస్సా అక్కడి నుంచి కూడా చాలామంది మార్వాడీస్ కానివ్వండి ఎంతోమంది వచ్చేసి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉపాధి దొరుకుతుంది, చిన్నపాటి ఉపాధి అన్న దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ అందరూ నివసిస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా కావాల్సింది ఎడ్యుకేషన్ కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వపరమైనటువంటి పాఠశాలలు కానివ్వండి, గవర్నమెంట్ కాలేజ్, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ ఖచ్చితంగా మా దగ్గర ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఓకే భాస్కర్ గారు, ఒకటి సూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే అవుట్కట్ నుంచి వచ్చినటువంటి లేబర్ ఏదైతే ఉందో కంపెనీల ప్రమాదవశాత్తులలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్లకు సెటిల్మెంట్ విషయంలో ఇప్పటి వరకు అయితే సెటిల్మెంట్ వ్యవహారాల శైలి బాగా జరిగింది. ఇప్పుడు కూడా మరి గతంలో ఏదైతే ఫ్యూచర్ ప్లానింగ్లో మీరు వచ్చిన తర్వాత ఈ సెటిల్మెంట్ చేస్తే కూడా ఒకవేళ న్యాయం చేయదలుచుకుంటే బాధ్యతలకు చేస్తారా, లేకపోతే మీరేమన్నా అందులో లోపకార ఒప్పందాలు? 100% వారు బాధ్యతలు చేయాల్సిందే. ఎందుకంటే కార్మికులు ఎక్కడెక్కడి నుంచో పుట్ట చేతులు పట్టుకొని ఇక్కడికి వచ్చి బతకడానికి వస్తూ ఉన్నారు. ప్రమాదవశత్తు ఏదో ఒకటి అంటే అనుకోని ఏదో అనుకోని విధంగా ఏదన్నా ఒక ప్రమాదం జరిగినప్పుడు 100% లేబర్ యాక్ట్కి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి వాళ్ళకు ఏదైతే ఎందాలనో ఆ యొక్క యాజమాన్యం నుంచి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా అందాల్సిందే. ఏదో కొంతమంది నాయకులు పోయేసి వాళ్ళకు ఫస్ట్ ఏం కావాలనేది ఆలోచిస్తుంటారు కదా, అది కాదు. కావాల్సింది ఏంటంటే ప్రమాదం జరిగినటువంటి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం పనిచేయాలని చెప్పేసి నా యొక్క ఆలోచన. 100% నేను గతంలో మీరు ఎక్కడైనా చరిత్రలో చూసుకోండి, నా యొక్క పని విధానం అదే విధానం. ఫస్ట్ ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఆ యొక్క కుటుంబ బాధ్యతలు ఖచ్చితంగా ఆ యాజమాన్యం చూసుకొని వారికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రమాద బీమా ఉన్నా వారికి కావాల్సినటువంటి అంటే ఫ్యూచర్లో, ఎందుకంటే పెద్ద ప్రమాదం జరిగితే వారు ఫ్యూచర్లో పని చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి, కుటుంబ భారం ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి వారికి అన్ని విధాలుగా అన్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వసతులు ఏవైతే జరిగినాయో వారికి ఖచ్చితంగా అందాల్సిన ఫలాలు మాత్రం ఖచ్చితంగా అందాల్సిందే అని అదే విధంగా నేను పనిచేస్తాను. ఓకే, మీరు ఏదైతే ఇప్పుడు కష్టపడతారు అంటే డోర్ టు డోర్ నాకు ఓటేయాలనే ఒక కాన్సెప్ట్తో మీరు తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనకు బాగా మార్కెట్లో కనిపించేది డ్రగ్స్, అది కూడా మనకు కనిపిస్తూ ఉంది బాగానే. సరే, డిపార్ట్మెంట్ వేరు. మరి దీన్ని నిర్మూలించాలంటే తల్లిదండ్రులను పిలిచి మోటివేషన్ చేస్తారా, పిల్లలను ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తారా, వాళ్ళకి ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చి ఆ దారి నుంచి బయట దారిని వేస్తారు? నేను అదే చెప్తాను ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సరైన అవగాహన లేక వారి ఉన్నటువంటి పేరెంట్స్కి కూడా ఖచ్చితంగా వారికి మాత్రం పేరెంట్స్కి గవర్నమెంట్ తరఫు నుంచి, మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అందరి నుంచి కూడా అవగాహన సదస్సులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరమే ఉంది. ఖచ్చితంగా దాని విషయంలో నేను ముందుంటాను. దాంతోపాటు ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఈజీ మనీ కోసము ప్రతిరోజు కావాల్సింది ఏంటంటే ఈజీ మనీగా ఇది ఒక డ్రగ్స్ అనేది బాగా విదజిల్తూ ఉన్నది. అంటే కొంతమంది ఏంటంటే సరైన ఉద్యోగాలు లేక ఎడ్యుకేషన్ అయిపోయో, ఇంటర్మీడియట్ అయిపోయో పిల్లలు నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఏదో ఒకటి చేయాలి, ఈజీ మనీ ఇట్లా రావాలంటే ఇది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి కొంతమంది ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్కు బాగా బానిసలు అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా డ్రగ్స్ అనేది టోటల్గా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో డ్రగ్స్ అనేది ఒక పెద్దది. డ్రగ్స్ను ఖచ్చితంగా నిర్మూలించే విధంగా నేను 100% పనిచేస్తా. ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి ప్రజలకి, పేరెంట్స్కి ఖచ్చితంగా స్కూళ్ళల్లో కూడా ఈ యొక్క నిజంగా కూడా ఈ యొక్క సబ్జెక్టును ఇది ఒకటి యాడ్ చేయాలి. డ్రగ్స్ నిర్మూలించాలి అనేది ఖచ్చితంగా యాడ్ చేసి పనిచేసే విధంగా నేను ప్రతి ఒక్కరి దగ్గర కూడా పనిచేస్తాను. ఓకే, ఇక్కడ తల్లిదండ్రులు కోరుకున్నది ఒకటి, మీరు అధికారంలోకి వస్తే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాడు భాస్కర్ గారు అనేది చాలా ఒక ఆశలతోటి పెట్టుకున్నారు. మరి వాళ్ళు ఎట్లా వాళ్ళని మీరు చెప్పగలుగుతారు, వాళ్ళని ఎట్లా మనోధైర్యం ఇస్తారు, వాళ్ళని ఎట్లా ఉపాధి కల్పిస్తారు? ఖచ్చితంగా ఉపాధి విషయానికి వచ్చేసరికి, ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడే కాదు బయట కంట్రీస్లో కూడా వారికి ఏ విధమైనటువంటి సహకారం అందియాలి. ఎందుకంటే మాకు కూడా వేరే విదేశాల్లో కూడా కొన్ని కంపెనీలతో అటాచ్మెంట్స్ ఉన్నాయి, మా కంపెనీలు ఉన్నాయి. సో ఆ విషయాల్లో కూడా నేను ఖచ్చితంగా ఎంబడి పనిచేస్తాను. ఎందుకంటే ఇంత చదువుకొని ఇక్కడ అవకాశం ఉన్నా ఎవరికి వారికి, ఎందుకంటే వారి యొక్క క్వాలిఫికేషన్స్ కానివ్వండి,
ఎక్స్పీరియన్స్లు కానివ్వండి, ఇవన్నీ జోడించుకొని ఒక ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే విదేశాల్లో ఈరోజు చదువుకోవాలంటే వచ్చినటువంటి న్యూ పాలసీస్ ఏవైతే అమెరికా తీసుకున్నటువంటి కొత్త పాలసీస్ ఇవన్నీ కూడా బాగా జటిలమైపోయి ఉన్నాయి. ఇటువంటి అన్నిటినీ కూడా అధిగమించి పనిచేయాలంటే, ఎందుకంటే మా యొక్క కంపెనీ కాకుండా వేరే విధంలో కూడా మాకు కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఈరోజు ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని ఈ అవుటర్ రింగ్ రోడ్ అవతలకి వెళ్ళిపోతూ ఉన్నాయి. వారికి కూడా అవకాశం కల్పించే విధంగా నేను గెలిచిన తర్వాత, అంటే గెలవకపోయినా ఇంకోటి ఏంటంటే నేను నిల్చోకపోయినా గతంలోంచి పనిచేస్తూ ఉన్నా. ఎక్కడ కూడా ఈ యొక్క విద్యార్థులకే కానివ్వండి, ఎంప్లాయ్మెంట్స్ గురించి కూడా నేను ఖచ్చితంగా ప్రతి కంపెనీ వాళ్ళతోని మాకున్న ఏదైతే సోర్సెస్ ద్వారా, అటు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇటు ఎమ్మెల్సీ గారు కానివ్వండి, వారితో కూడా సోర్సెస్తోని మేము చాలామందికి కూడా ఉపాధి కల్పించడం జరుగుతూ ఉంది. ఆ విషయంలో 100% నేను ముందుండి, విద్య విషయంలో వీరి యొక్క ఎంప్లాయ్మెంట్ విషయంలో 100% ఫస్ట్ స్టెప్ వేసి నేను పనిచేస్తానని తెలియజేస్తాను. వైద్యం కోసం ఏమి చెప్తారు? ఎందుకంటే స్లంబ్ ఏరియా, తర్వాత లేబర్ ఏరియా, తర్వాత వాళ్ళకు ఉన్న ఈఎస్ఐ అవి ఇవి మామూలుగానే ఉంటుంటాయి. ఎందుకంటే వాళ్ళకు వైద్యం అందది ఇది అంతే అందది. మరి వాళ్ళకి ఏం చెప్పవచ్చు? ఒక పెద్ద మేజర్ సంబంధించినటువంటి ఆసుపత్రి ఏమైనా శాంక్షన్ చేయబోతున్నారు? గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా కూడా చాలా మంచి నిర్ణయం, ఏదైతే బస్తీ దవాఖానాలు అనేది. ఎందుకంటే బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు పోయి కార్పొరేట్ మెడికల్ వారికి ప్రభుత్వ హాస్పిటల్లకు పోవాలన్నా, అంటే చుట్టుపక్కల బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు అక్కడ పోలేని వాళ్ళకు కూడా వైద్యమే అందుబాటులో ఉండాలి. నీ ఇంటి పక్కకే ఒక ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఈ యొక్క హాస్పిటల్ ఉండాలని చెప్పేసి బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం, ఈ యొక్క నిజంగా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. అది నిజంగా కూడా దాన్ని ఇంకా కూడా ప్రోద్బలం చేసి, ఇంకా కూడా కొత్తగా ఈ యొక్క బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే విధంగా నేను పనిచేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని బస్తీలలో చాలా రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. ఈరోజు మీరు చూసుకోండి, అటు నేను ఇందాక చెప్పినట్టు కృష్ణానగర్ పోతే అక్కడ ఒక పాఠశాల లేని పరిస్థితి. అటువంటి వాళ్ళు అక్కడ ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి బస్తీ దవాఖాన కూడా లేదు అక్కడ. అంటే కమ్యూనిటీ హాల్స్ ఏర్పడుతున్నాయి. అంటే ఇలా ఏది పెట్టాలన్నా ఒక కనీసం అకామిడేషన్ కావాలి. అకామిడేషన్ కోసం అని చెప్పేసి కమ్యూనిటీ హాల్స్ ఈరోజు సొంతంగా మా ఎమ్మెల్యే గారు కూడా సొంత నిధులతోని కొన్ని ప్లేసెస్లో, ఇప్పుడు అక్కడ శివాలయ నగర్లో చూస్తే సొంత నిధులతోని తను ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేస్తుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇటువంటి కొన్ని ఏవైతే ముందుకు తీసుకెళ్ళినాయి అన్నీ కూడా ప్రణాళికలు అన్నీ కూడా తీసుకుపోయి సజ్జ మీద పెట్టినట్టు అయిపోయింది. ఇవన్నీ పెండింగ్ పడినాయి. సో అట్లా కూడా కొన్ని సొంత డబ్బులతో కూడా ఎమ్మెల్యే గారు చేయిస్తూ ఉన్నారు. నేనైతే ఖచ్చితంగా ఈ యొక్క బస్తీ దవాఖానాలు 100% ప్రతి బస్తీలకు రావాలి, ప్రతి కమ్యూనిటీలకు రావాలని చెప్పేసి ఖచ్చితంగా నేను పనిచేస్తాను. రేపు మీకు గెలవాలంటే 6 గ్యారంటీలు మిమ్మల్ని ఓడగొడతాయా, లేకపోతే 420 హామీలు గెలిపిస్తాయా? ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలు చేసిండ్రు అనేది ప్రజలకు అందరికీ అవగాహన ఉంది. వచ్చినప్పటి నుంచి 6 గ్యారంటీలు అడ్డం పెట్టుకొని వచ్చినప్పటి నుంచి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మంచి రియల్ ఎస్టేట్ సంస్థ ఏదైనా ఉందా అంటే మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సంస్థనే. ఈరోజు ఉన్నటువంటి భూములన్నింటినీ కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే విధంగా ఇవన్నీ, అంటే ఉమ్మడి నిర్ణయాలు ఎట్లా ఉండేనో ఈరోజు మనం చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక తొత్తుగా పనిచేస్తున్నటువంటి తీరు ఇవాళ. అంటే ఇచ్చిన హామీలన్నీ తీసి పక్కన పెట్టి హామీలు ఏమైంది అని అడిగితే ప్రతి ఒక్కరిని జైలు వేసే పరిస్థితి, ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కొత్త కేసు, ఎక్కడ ఏది మాట్లాడినా కొత్త కేసు, లేనిపోని ఆరోపణలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆయన బేసిక్గా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ముందుకు వచ్చినటువంటి మరి వ్యక్తి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఎక్కడ పోయినాయో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోసమే పనిచేస్తున్నాడు అనే విధంగా ఇలా పనిచేస్తున్నాడు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. సరైన సమయం కోసం ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉట్టివాళ్ళు కాదు, కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవడం ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ గారితో వెంబడుండి ఇలా రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి మంచి ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం. ఎక్కడ అవకాశం వస్తే కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకి ఇచ్చినటువంటి 420 420 హామీలకు చరణగీతం పాడాలనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద చేంజ్. మొత్తం మీద ఎలక్షన్ కోసం ప్రజలు చూస్తూ ఉన్నారు, 100% వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క చేంజ్ రావాలి అంటే కొంతమంది వాస్తవంగా ఏదో జరుగుతుంది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని చూసినాం, అభివృద్ధిలో రాకెట్ స్పీడ్లో పోయిండు. మరి ఈయన వచ్చిన తర్వాత ఇంకేమైనా కొంచెం మెరుగుపరుస్తాడా? ఇక ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, ఆ పథకాలు ఇంకా
కొంచెం మెరుగుపరిచి మరి మహిళలకు కూడా 2,500 ఇంటికాడ కూర్చుంటే కూడా నాకు 2,500 వస్తుంది, అది ఏదో ఒక దానికి ఖర్చుకో పని వస్తుంది కదా అని చెప్పేసి మా సోదరిమణులు ఆలోచనతో చాలామంది ఓట్లేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలబెడితే అందరికీ తూట్లు పడిచే విధంగా ఒక్క సంక్షేమ పథకం అందుతలేదు. ఈరోజు ఈ యొక్క రైతు బంధు కూడా ఇస్తలేరు, ప్రతిసారి ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టిండ్రు. మరి అదేవిధంగా మహిళలకు కానివ్వండి ప్రతి విషయంలో ఒక్క ఫ్రీ బస్ అనేది ఒకటి మెడకు గంట కట్టినట్టు తీసుకొచ్చి మెడలు వేసేసిండు ప్రజలకి. ఫ్రీ బస్ పెట్టిన మహిళలకు అని చెప్పేసి అది పెట్టి మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడము, ఉన్న 4 సిటీ అని పెట్టడము, ఈడ ఉన్నదానికి అభివృద్ధి. నేను గతంలో మొన్న ఒక దగ్గర షాపూర్ నగర్లో అక్కడక్కడ చూస్తే మురుగునీరు రోడ్డు మీద ప్రవహిస్తుంటే అది క్లీన్ చేయడానికి డబ్బులు లేవు. ప్రతి ఆఫీస్ చుట్టూ పేపర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాం, ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని. డిప్యూటీ కమిషనర్లు కానివ్వండి, ఈ యొక్క ఇంజనీరింగ్ అధికారులు ముఖం చూపెట్టడానికి చాటేస్తున్నారు. ఫోన్ చేస్తే డైరెక్ట్ చెప్తా ఉన్నారు, పైసలే లేవు, మేమేం చేయాలా, మీరు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చి పోతే మళ్ళీ నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమైందని మీరు అడిగితే చెప్పడానికి నాలుగు వస్తలేదు. మా కాజురామం సర్కిల్లో 70 కోట్ల వర్కులకు సంబంధించినటువంటి ఫైళ్ళు కూడా రిటర్న్ పంపించినటువంటి దౌర్భాగ్యమైన స్థితి. ఎందుకంటే పబ్లిక్కి అసలు ప్రభుత్వంలో డబ్బులే లేవంటున్నారు, మళ్ళీ మాత్రం చెప్పే మాటలేమో కోటలు ఎక్కుతా ఉన్నాయి. ఇలా గాంధీ విగ్రహం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ, ఒక గాంధీ ఫ్యామిలీని అంటే లాస్ట్కి ఈ యొక్క ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి విధానం ఏంటంటే, ఎందుకంటే మరి కాంగ్రెస్ నాయకులు, నేను కూడా గతంలో కాంగ్రెస్లో పనిచేసి వచ్చినాను, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పెద్ద నాయకులు ఏం ఆలోచిస్తారో, ఈయన మొత్తం కాంగ్రెస్ని భూస్థాపితం చేయడానికి 100 మీటర్ల లోతులో భూస్థాపితం చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరి వాళ్ళకి ఎందుకు అర్థమవుతలేదో తెలుస్తలేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి మార్పు కోసం ఓటేశారు, 100% మార్పు కోసమే ఓటేసారు. కానీ ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు ఆ మార్పు ఏందనేది. రేపు జరగబోయేది కూడా మార్పు కోసమే భాస్కర్ గారిని ఓటేస్తున్నారు, గెలిపిస్తున్నారు ఖచ్చితంగా. అంటే ఎట్లుంటుంది ఇప్పుడు, గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ వ్యవస్థలో ఉంటుందా, లేకపోతే ఇంకా దాన్ని మెరుగు ఉంటుందా, లేకపోతే కరప్టెడ్ కింద ఉంటుందా? 200% మెరుగైనటువంటి ఒక మా యొక్క డివిజన్ని ఆ మెరుగైన విధానంగా ఎట్లా అనేది నేను చూపించబోతా ఉన్నా. ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, ఈ యొక్క మాటలు చెప్తే ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చినట్టే ఉంటుంది, పనితనంలో చూపెట్టాలి కేసీఆర్ గారి పనితనం లాగా. ఎందుకంటే ఇచ్చిన హామీలే కొన్ని, ఎవరు ఏ రోజు అడిగినారండి రైతు బంధు గురించి ఏ రైతు కూడా వచ్చి ఒక అప్లికేషన్ పెట్టుకోలే, మాకు కూడా రైతు బంధు కావాలని చెప్పి అడగలే. కాళేశ్వరం గురించి కానివ్వండి, వాటర్ ప్రాజెక్ట్స్ గురించి కానివ్వండి, ఇవన్నీ ఎవరు అడిగినాయి కావు. ఇవన్నీ తానే స్వతహాగా ఒక పెద్ద రైతుగా తనకు అవగాహన ఉంది, ఉద్యమం చేసినటువంటి నాయకుడు తానే పరిపాలనకు వచ్చింది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలు ఈ విధంగా ఉంటాయి. ఎందుకంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి తనకు అన్ని అవగాహన ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దిక్సూచిగా తీసుకొచ్చింది. రాష్ట్రాన్ని 29 రాష్ట్రాలలో ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిక్సూచిగా, ఒక మోడల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆ విధంగా అభివృద్ధి చేసుకొచ్చింది ఇక గడిచినటువంటి 10 సంవత్సరాలు. అట్లా ఎందుకంటే ఉట్టిగా హామీలు ఇవ్వడం కాదు, పనితనం అనేది ఆన్ గ్రౌండ్ చేసి చూపించే బాధ్యత నేను తీసుకొని పనిచేస్తా. ప్రజలకు ఉంటారా వైట్ అండ్ వైట్ ఉంటారా ఉన్నంత సీట్లలో కాల పరిమితిలో? ఖచ్చితంగా అట్లా ఉంటేనే నెక్స్ట్ టైంకి మళ్ళీ స్కోప్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ జారిపడాల్సి వస్తుంది. కాబట్టి 100% నేను అదే స్కోప్తో పనిచేస్తాను. నాట్ ఓన్లీ మెయిన్లీ ఎడ్యుకేషన్ సంబంధించి, మెడికల్కి సంబంధించి ప్రతి విషయంలో కూడా నేను ఖచ్చితంగా మెరుగైన మా యొక్క డివిజన్ని మీకు చూడబోతా ఉన్నారు. రైట్, ఓకే. ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. మరి గతంలో జరిగినటువంటి పరిస్థితుల్లో పరిగణనలోకి తీసుకుంటే మరి పుప్పర భాస్కర్ తెర మీదకి రావాలి. ఖచ్చితంగా ప్రజల సర్వీస్లో హోదా నామినేట్ ఉన్నప్పటికీ మరి ప్రత్యక్షంగా సమస్యలను తీసుకువెళ్ళి అధికారుల దృష్టి నుంచి మరి వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా ఇప్పటికైతే నిన్నటి వరకు 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి భాస్కర్ గారు మరి రేపు ఫ్యూచర్లో కార్పొరేటర్ అయిన తర్వాత తన పనితీరు ఏ విధంగా ఉంటుందో మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తాం.